క్రైమ్ కౌంటర్ న్యూస్కి స్వాగతం. కోదాడ నియోజకవర్గ ప్రతినిధి తోళ్ల గురునాథం. సూర్యాపేట జిల్లా కోదాడ నియోజకవర్గం చిలుకూరు మండలం చిలుకూరు కాలువ ఒడ్డు శ్రీ 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 అభయాంజనేయ స్వామి దేవాలయంలో నేడు మాఘమాసం మొదటి మంగళవారం సందర్భంగా స్వామివారి దేవాలయం ప్రధాన అర్చకులు చిన్నపట్నం రజనీకాంత్ ఆచార్య అయ్యగారి రెండవ కుమారుడు శ్రీరామ్ ఆచార్య పుట్టినరోజు సందర్భంగా శ్రీ 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 అభయాంజనేయ స్వామివారి దేవాలయంలో దేవాలయ ప్రధాన అర్చకులు చిన్నపట్నం రజనీకాంత్ ఆచార్యుల వారి ఆధ్వర్యంలో స్వయంగా వారి సతీమణి గోదాదేవి మరియు కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో వందలాది మంది భక్తులకు అన్నదాన ప్రసాదములు అందించరైనది. భగవంతుడు అభయాంజనేయ స్వామి మనకు ఇక్కడ గత 40 సంవత్సరాలుగా ప్రతిష్ఠింపబడి ఎంతోమందికి విశేషంగా వారి కోరికలు తీరుస్తూ విద్యార్థులకు విద్య, ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు, అదేవిధంగా వివాహం కాని వారికి వివాహాలు, సంతానం లేని వారికి సంతానం, ఇటువంటి అన్నీ కూడా మరి విదేశీయానం కావాలనుకుంటే విదేశీ ప్రయాణాలకు కూడా వీసాలు కావలసిన వారికి వెంటనే కోరికలు తీర్చేటువంటి అభయాంజనేయ స్వామి, అందరికీ అభయం ఇస్తూ ఉన్నటువంటి మన చిలుకూరు అభయాంజనేయ స్వామి, మన ఉత్తరాభిముఖంగా ఉన్నటువంటి స్వామి. మరి దివ్య దర్శనం వైకుంఠ ఏకాదశి నాడు మనం భద్రాచల రాముని కానీ రంగనాథ స్వామి కానీ ప్రతి దేవాలయాల్లో కూడా ఉత్తర ద్వార దర్శనం దాకా దర్శనం చేసుకుంటారు స్వామివారిని అందరూ కూడా. కానీ మనకు విశేషంగా ఇక్కడ స్వామివారే ఉత్తరాభిముఖంగా కొలువై ఉన్నటువంటి దివ్యమైనటువంటి క్షేత్రం. ముందు ముందు ఈ క్షేత్రం ఒక ఆ కొండమడుగు ఇట్లాంటి పెద్ద పెద్ద క్షేత్రాలాగా విరసిల్లుతుందని చెప్పేసి ఆ స్వామి అనుజ్ఞ. మరి ఇటువంటి పుణ్యక్షేత్రాన్ని మరి ప్రతి వారం కూడా విశేషంగా దర్శించుకుంటున్నారు. గత 6 సంవత్సరాలుగా ఇక్కడ అన్నదాన కార్యక్రమం కూడా ప్రారంభించడం జరిగింది. నేను ఇక్కడ పనిచేయబట్టి కూడా 6 సంవత్సరాలు దాటి 7 సంవత్సరాలు నడుస్తుంది. ఆ స్వామి అభయంతో అనుకున్న పనులన్నీ నెరవేరుతూ ఆ వచ్చినటువంటి భక్తులు వారి కోరికలు తీర్చేటువంటి శక్తిని కూడా నాకు ఒక బుద్ధిని, శక్తి, యశస్సు ఇవన్నీ కూడా మంచిగా ఇచ్చి అందరికీ వారి యొక్క ఆశీస్సులు అందజేయడం జరుగుతుంది. ఇటువంటి ఆంజనేయ స్వామి ప్రతి మంగళవారం కూడా విశేషంగా అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నాం. మరి భక్తులు మేమిస్తామని చెప్పేసి అన్నదాన కార్యక్రమానికి రావడం జరుగుతుంది. అంటే ఆ స్వామివారి యొక్క మహిమ ఎంత గొప్పదో మనం తెలుసుకోవచ్చు. మరి ఇక్కడికి వచ్చిపోయేటట్టు వాళ్ళు ఆగే వాళ్ళు కూడా చూసి అన్నదానానికి మేము కూడా ఇస్తామండి అని చెప్పేసి వాళ్ళు ఎంతో కొంత హితోధికంగా వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. అటువంటి ఆంజనేయ స్వామి అనుగ్రహం చేత అందరికీ సకల శుభాలు కలగాలని చిలుకూరు గ్రామం దినదిన ప్రవర్ధమానమై వెలుగొందుతూ మరి పాడి పంటలు, పశుపక్షాదులు, మన గ్రామము, పట్టణము, నగరము, రాష్ట్రము, దేశం అంతా కూడా సుభిక్షంగా ఉండాలని మరి అందరికీ కూడా కోరిన కోరికలు తీర్చే శక్తిని ఆ స్వామి అందరికీ ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటూ ఈరోజు అన్నదాన కార్యక్రమము మరి మా బాబు చిన్నబాబు యొక్క పుట్టినరోజు సందర్భంగా మేమే అన్నదాన కార్యక్రమం చేయించాలని చెప్పి నిర్ణయించుకున్నారు. కాబట్టి అన్నదాన కార్యక్రమం చేస్తున్నాం. అందరూ కూడా వచ్చినటువంటి భక్తులంతా కూడా అన్నప్రసాదాన్ని స్వీకరించండి. అందరికీ సకల శుభాలు కలుగుతాయి. ఆ అభయాంజనేయ స్వామి యొక్క దివ్యాశిస్సులు మీ అందరికీ అవజేస్తున్నాం. ఓం శతమానం భవతి శతాయ పురుషేంద్రాయుషేంద్రియే ప్రతిష్టతే ధనం ధాన్యం పశుం బహుత్రలాభం తత్సంవత్సరం దీర్ఘ